స్వాగతం. మీటింగ్ ఉండవు శ్రీనివాస్ సార్ పట్టణంలో అభివృద్ధి పోతే అభివృద్ధి ఉండదు, మీరు ఎట్లన్నా చేసి నిధులు శాంక్షన్ చేయాలంటే అప్పుడే మనకు మున్సిపాలిటీస్ అండి. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా లేదు, మున్సిపాలిటీలలో పనులు కావాలి, అభివృద్ధి ఉంటేనే ప్రజలకు మేలు ఉంటుందని చెప్పి అన్ని మున్సిపాలిటీస్లో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. నేను వారికి మొన్న చెప్పిన, ఇప్పుడు కూడా అక్కడ వేరే మీటింగ్ లో కూడా ఇదే చెప్పడం జరిగింది. పటంచెరు నియోజకవర్గంకి ఎక్స్ట్రా నిధులు కావాలి, మీకు SDF లోనన్నా నగర అభివృద్ధిలోనన్నా డెఫినెట్లీ మీకు ఎక్స్ట్రా నిధులు ఇప్పించి మీరందరూ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ఈ మున్సిపాలిటీలో చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే అడిగినారు మీరు మంచినీటి సమస్య పెద్దగా ఉంది. నేను అందు గురించి అడిషనల్ కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి ఇక్కడ జనాభా ఎంత ఉంది, ఒక మంచి అమృత్ స్కీమ్ మీకు తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ మీ జనాభా తక్కువ ఉన్నది, మినిమం 50,000 జనాభా ఉంటే అమృత్ స్కీమ్ మనకు 30 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్లో మనం తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మిషన్ భగీరథి మీరు అడుగుతున్నారు, మిషన్ భగీరథి నీళ్ళు కావాలని. ఎందుకంటే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీకు పొల్యూషన్ ఉన్నదని మీకు కొంచెం ఆవేదన ఉన్నది. డెఫినెట్లీ మిషన్ భగీరథి ద్వారా ఏది ఏమైనా కానీ, ఎన్ని పైసలైనా కానీ మిషన్ భగీరథి ద్వారా మీకు మంచినీటి సరఫరా చేపించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి సభాముఖంగా మీకు భరోసా ఇస్తున్నాను. అది నా పరిధిలోనే ఉంది, అది తీసుకెళ్ళి, ఎందుకంటే ఇక్కడ చాలా ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, మీకు ఒక సెంటర్ ఇక్కడ ESI అవసరం. సో ఈ కొత్త ప్రపోజల్స్ ఏదైతే మా డిపార్ట్మెంట్లో పెడుతున్నారో ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఇక్కడ దగ్గరైనా కానీ ఒక ESI హాస్పిటల్ పెట్టేలాగా నేను చేపిస్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది ఇండస్ట్రీస్ ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా మంచి హెల్త్ చెకప్ అవసరము. అక్కడ వాళ్ళు 100 పడకల హాస్పిటల్ అడిగారు, ఆ హాస్పిటల్ కూడా చేపించే అవసరం ఉన్నది. మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నారు, నేను శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన, మా మంత్రి గారే ఉన్నారు మన డిస్ట్రిక్ట్ నుంచి, మీరు కూర్చొని శాంక్షన్ చేయించుకోవాలి. సో వెళ్ళి రేపే కూర్చొని ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ మీరు శాంక్షన్ చేయించుకుంటే బాగుంటుంది. దీంతో పాటు ఇంకేమున్నాయో నేను ఇప్పుడే డీజీకి ఇంతకుముందు కూడా నేను 15 సంవత్సరాల క్రితం మా చెన్నూరులో ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయించాను. అక్కడ లేవు, ఇండస్ట్రీస్ లేవు, కానీ అక్కడ ప్రజలకు అవసరం ఉండే. ఇక్కడ కూడా ఉన్నదా అక్కడి మీకు ఒక ఫైర్ సర్వీస్ స్టేషన్ డెఫినెట్లీ ఇక్కడ పెట్టిస్తా. ఇప్పటి వరకు మనము రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే జాగా ఉందో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టాలని చెప్పి ఒక స్కీమ్లో ఎవరైతే అర్హత ఉన్నదో ఇప్పటి వరకు 3,500 ఇల్లు మన పటంచెరు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల కూడా వారు ఇల్లు కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఎక్కడ కూడా ఒక పైసా ఖర్చు చేయకుండా మనకు ప్రొసీడింగ్స్ వస్తాయి, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా పేమెంట్ కూడా వస్తున్నది. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటెడ్, ఇది కంప్యూటర్ ఫోటో తీసుకొని ఫీడ్ చేస్తే సరి వస్తున్నాయి. సో ఎవ్వరు కూడా ఎక్కడ పోయేది అవసరం లేదు, సరిగా ఇల్లు మనందరూ ఇంకెవరైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది. ఇంతకుముందు ఇందిరాగాంధీ టైంలో